ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి దాచి కాపాడి ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభు నీ రెక్కల చాటు మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభు, ఈ ఉదయకాల సమయంలో మేము లేచి ఇలా ఈ మొదటికి నీకు అప్పగించుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. దేవా, ఈ మొదటిగా నేను పరిశుద్ధపరిచినట్టు ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం. మేము చేసే ప్రతి పనిలో, ప్రతి కార్యాల్లో, చూసే చూపులో, మాట్లాడే ప్రతి మాటలో దేవా నీ సహాయం మాకు మెండుగా దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఈరోజు మేము వెళ్ళి మా పనులు మేము చేయించుండగా తండ్రి, ఎటువంటి రకమైన లోకపు మాలిన్యాలు మమ్మల్ని అంటకుండా ప్రభా నీ కంచె వేసి కాపాడండి. ప్రభా, నీవే మా నడవడికలు సరళం చేయమని అడుగుతున్నామయ్యా. మా త్రోవలు సరళం చేయమని అడుగుతున్నాం. మా పాత్స్ని దేవా, మా టెరిటరీస్ని ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నామయ్యా. దేవా, మేము చేసే పని ఇతరులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండేలా సహాయం చేయమని అడుగుతున్నాం. ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే ఎవరైతే స్టడీ విషయంలో భయపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్ గురించి, ప్రతి ఒక్క స్కూల్ స్టూడెంట్ గురించి, ఎవరెవరైతే ఎగ్జామ్స్ మీద టెన్షన్తో స్ట్రగులింగ్తో ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నారయ్యా. దేవా, నీ హస్తాన్ని, నీ విజ్డమ్ని దయచేయండి ప్రభా. నీ జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని వరకు ఇవ్వమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా, ఎవరెవరైతే జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నారో, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో, లేకపోతే ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి ద్వారాలను తెరవమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఇంకా ఎవరెవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దూరదేశాల్లో ఉంటూ ప్రభు వారి ఫ్యామిలీని పోషించుకోవడానికి బయటకు వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నీవే వారి తోడు నీడగా ఉండమని, ఇచ్చిన ప్రార్థన నీవే పాద సన్నిధి చేర్చుకుని రోజంతా నీ రెక్కల చోటుని కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.